ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పెనుగాలి దుమారం, రాజకీయ దుమారం సద్దుమణిగి నెట్టిన లేక ఇంకా కొనసాగుతుందా? తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మాత్రం తీవ్రంగా భంగపడి జనంలో ఒక రకమైన ఏహ్య భావం నెలకొన్న తర్వాత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మాట వాస్తవం. నిజానికి సుప్రీంకోర్టు దాదాపు వాదనలు జరుగుతున్నంతసేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వాగ్బాణాలు ఎక్కుపెట్టింది. గాలి పోగేసి జనంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తీవ్రంగా మండిపడింది. ఈ కారణంగా కూటమి వర్గాలు ఏం చేస్తున్నాయి, కూటమిని భుజాల మోసే పచ్చ మీడియా ఏం చేస్తోంది, ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ జరుగుతుంది. పచ్చ మీడియా వక్రభాష్యం చెప్పడానికి పూర్తిగా కథనాలు సిద్ధం చేసి పెట్టుకుంటోంది. మరోపక్క కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిపై ఎక్కుపెట్టడానికి కూటమి ప్రయత్నాలు సాగిస్తోంది. ఏదో కొత్త అంశం 2-3 రోజుల్లో తెర మీదకు వస్తుంది, దానిపైన 15 రోజులు 20 రోజులు ఇలాంటి చర్చ జరుగుతుంది. కానీ ప్రజలకు అర్థమైంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అధికార పగ్గాలు చేపట్టాక కేవలం జగన్మోహన్ రెడ్డిని డీఫేమ్ చేయటానికి, ప్రజల్లో ఆయన పట్ల ఒక వ్యతిరేకత సృష్టించడానికి ప్రయత్నాలు సాగించడమే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇది మనం దాదాపుగా ఈ 2-3 నెలల కాలంలో అనేక మార్లు ఈ అంశాన్ని చర్చించాం, మాట్లాడాం. గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతోంది? ఒక పక్క రాష్ట్రంలో వరదలు భీభత్సంతో తల్లడిల్లిపోయినటువంటి ప్రజలు ఇంకా కోలుకొన్న పరిస్థితి లేదు. మరోపక్క అనంతపురం లాంటి జిల్లాల్లో కరువు తాండవిస్తోంది. ఇంతవరకు కనీసం విత్తనాలు వేయనటువంటి పరిస్థితి. ఒక పక్క కరువు, మరోపక్క వరదల బీభత్సం. రైతులు అల్లాడిపోతున్నారు. పిల్లలకి గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ఆర్థిక లబ్ధి అందలేదు. తల్లులు అంతో ఇంతో పిల్లల్ని బడికి పంపించడం కోసం వాళ్ళకు అందినటువంటి లబ్ధి కూడా లేదు. అట్లాగే మిగతా వర్గాలు కూడా ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం, చేయూత అందకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితులన్నీ బయటి ప్రపంచానికి కనపడుతున్నప్పటికీ ప్రభుత్వానికి కనపడటం లేదు. ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి పైన దృష్టి కేంద్రీకరించి ఆయన్ని ఏ విధంగా అయినా డీఫేమ్ చేయాలి, జనంలోకి రాకుండా చూడాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే తప్పని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వ పునాదులు కదిలిపోతాయన్నది భయం. కాబట్టి ఏ విధంగానైనా అతను జనంలోకి రాకుండా కట్టడి చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే తిరుపతి డిక్లరేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రచ్చ చేసి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేశాడు అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు. కానీ తాజాగా వినపడుతున్నటువంటి మాట, తాజాగా తెలుస్తున్నటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డితో బీజేపీ అగ్రనాయకత్వం టచ్లోకి వచ్చింది. తిరుపతి లడ్డూ విషయంలో జరుగుతున్న రచ్చ తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందని తెలిసిన తర్వాత, ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని అర్థమైన తర్వాత
కేంద్ర బీజేపీ నాయకత్వం ఏ విధంగా కాపాడాలన్నది ఒకటి. మరొక పక్క జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఈ రచ్చంతా జరుగుతున్న సందర్భంగా తిరుపతి వెళితే, తిరుమల సందర్శనానికి వెళితే అల్లర్లు జరగటం ఖాయమన్నది బీజేపీకి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సమాచారం. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆపటం అసాధ్యం. ఏమీ మీరు మాట్లాడొద్దని చెప్తే అదేదో నెగిటివ్ సంకేతాలు వెళ్ళేటువంటి, వ్యతిరేక సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మీరు కొంత సంయమనం పాటించండి. మీరు వెళ్ళకపోయినా పర్లేదు. మీరు వెళ్తే అక్కడ మళ్ళీ అల్లర్లు చెలరేగి గందరగోళం ఏర్పడే పరిస్థితి రావచ్చు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అని నచ్చజెప్పారన్నది ఒక వార్త. ఇది నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పాలి. ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకత్వం, అగ్రనాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజా సమస్యలను ట్యాకిల్ చేయలేకపోతుంది, లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ మనోవాంఛకు అనుగుణంగా ముందుకు సాగలేకపోతుంది. అందువల్ల ఏ విధంగా చూసినా కూటమి ప్రభుత్వం విఫలమైందన్న సంకేతాలు అందడం వల్ల ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా భుజాన మోయాల్సిన పరిస్థితి కేంద్ర బీజేపీ నాయకత్వం పైన పడింది. తాజాగా ఉన్నటువంటి పరిస్థితి ఇది. అయితే నిజానికి బీజేపీ అగ్రనాయకత్వం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా ఓర్పుతో, సహనంతో, సంయమనంతో తన పర్యటనను వాయిదా వేసుకొని సంయమనంతో వ్యవహరించారు. కాబట్టే ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా చంద్రబాబు మాటలు రకరకాలుగా మారుస్తున్న తీరు అర్థమైపోయిన తర్వాత అక్కడ ఏమీ జరగలేదు, ఈయన కేవలం సృష్టించారనేది అర్థమైపోయింది. కానీ రాష్ట్రేతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లోనూ, ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ మరి చంద్రబాబు నైజం తెలియదు కదా, ఆయన చెప్తున్నది నిజమో కాదో తెలియదు. ఆయన మొదట ఏదైతే తెలుగుదేశం వర్గాలతో ముచ్చటిస్తూ పాస్ చేసినటువంటి స్టేట్మెంట్నే వాళ్ళు నమ్ముతున్నారు. తాజా స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి. సో అందువల్ల సుప్రీంకోర్టు ఏదైతే చివాట్లు పెట్టిందో, ఆగ్రహించిందో, ఈ పరిణామం తర్వాత యావత్ ప్రపంచం కూడా చంద్రబాబు నైజాన్ని, ఆయన అబద్ధాల కోరు, దివాలా కోరు రాజకీయాల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాయి. గతంలో ఆయన సామాజిక వర్గం కానీ, లేదా టీడీపీ శ్రేణులు కానీ, లేదు బీజేపీలోని కొన్ని వర్గాలు కానీ గట్టిగా చంద్రబాబుని సమర్థించడానికి కారణం వారికి అందే లబ్ధి, వారికి చేకూరే లబ్ధి. దాదాపుగా రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. గతంలో లాగా ఖరీదైన మద్యాన్ని కొనుక్కోలేని పరిస్థితి లేదు. మద్యం చాలా చీపుగా దొరికేలా చేశారు. మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ చూసినా దొమ్మీలు, దొంగతనాలు, గందరగోళం, హత్యలు, రేపులు, వీటితో వర్ధిల్లుతోంది. సో ఎప్పుడైతే మద్యం ఏరులై పారుతుందో సమాజంలో అశాంతి నెలకొంటుంది. కావాల్సింది అదే, వాళ్ళకి కావాల్సింది రెవెన్యూ. మద్యం ద్వారా డబ్బు రావాలి, సంపద సృష్టికి అదొక మూల కారణం. తరువాత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కరువు, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. వీటన్నిటినీ తట్టుకోలేనటువంటి ప్రజానీకం వలసపోతున్నారు. కూలి కోసం, కూటి కోసం చాలా ప్రాంతాలు వలసపోతున్నారు. ముఖ్యంగా అనంతపురం ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారు. ఇవేవి ప్రభుత్వానికి పడట్లేదు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరిగిన దొమ్మీలు, దౌర్జన్యకాండ, దాడులు, వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఎంత గుంభనంగా ఉన్నప్పటికీ, ఎంతగా అణిగిమణిగి ఉన్నప్పటికీ, వారిపైన రెచ్చిపోతున్న శ్రేణులను చూసిన తర్వాత ప్రజల్లో టీడీపీ పట్ల
టీడీపీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ఒకంత ఏహ్యభావం ఏర్పడుతోంది. సో అవన్నీ పక్కన పెడితే ప్రజలకు, ముఖ్యంగా వరద బాధితులు, మొన్న వచ్చినటువంటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన వాళ్ళకి ఇప్పటికి కూడా ఆర్థిక సాయం అందలేదు. వాళ్ళంతా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఈ వరద సాయం అందించడంలో కూడా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. కొన్ని వర్గాలకు లేదా కొన్ని రాజకీయ పార్టీలకు అండగా ఉన్న వాళ్ళకి మాత్రమే మరి సాయం అందిస్తోందన్న మాట వినపడుతోంది. ఈ వివక్ష వల్ల చాలా మంది రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఏది ఏమైనా ఒక అశాంతి అలజడి రాష్ట్రం మొత్తం కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఆయన చుట్టూ రాజకీయాలు తిప్పుతూ ఆయన్ని ప్రజల నుంచి విడదీయటం కోసం అష్టకష్టాలు పడుతూ నానా తంటాలు పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చివరికి ఏం దక్కుతుంది, ఏ విధమైనటువంటి లాభం వస్తుంది అంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే అర్థమైపోతుంది. అది దాదాపుగా ఒక ప్రజా తీర్పు లాంటిదే. ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రభుత్వాధినేతకు చెంపబెట్టు లాంటిదే. కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. అన్ని దులిపేసుకొని మళ్ళీ తెర మీదకి వస్తారు. కొత్త ఎత్తులతో, కొత్త అబద్ధాలతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు. వాటికి భేష్ అంటూ గానా భజానా వాయించే ఎల్లో మీడియా ఉంది. మీడియా కూడా ఒత్తాసు పలుకుతూ భేష్ అంటూ కథనాలు రాస్తుంది. సో మొత్తం మీద కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా తమ రాజకీయ లబ్ధి కోసం, తమ రాజకీయాల కోసం, తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ విధంగా వాడుకున్నారో ప్రజలకు తెలిసిన తర్వాత చాలామంది మాట్లాడుతున్న మాట, ఆ దేవుడే వారికి తగిన శిక్ష విధిస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంయమనం పాటించి ఓర్పుతో, సహనంతో ముందుకు సాగితే ఖచ్చితంగా ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది, ఆ ప్రజాభిమానం పెళ్ళుబుకుతుంది అని మరికొంతమంది చెప్తున్నారు. చూడాలి. ఇప్పటికైతే ఈ ప్రభుత్వం ఈ గత 10-15 రోజులుగా నడిపినటువంటి రాజకీయ చదరంగ క్రీడ పూర్తిగా వాళ్ళని ఓటమి దిశగా, ఓటమి వైపు నెట్టేసింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తుందన్న భావనతోనే ముందుగా సిట్ను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాధినేత సిట్ ద్వారా తనకు అనుకూలంగా నివేదిక తెప్పించుకోవాలనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు నిర్ణయం ఏ రకంగా ఉండబోతుందో తెలియదు. కాబట్టి దాదాపుగా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసే అవకాశం ఉందన్నది తాజాగా వినపడుతున్నమాట. అదే జరిగితే ఈ ప్రభుత్వం మరింతగా ప్రజల్లో చులకనైపోవడం ఖాయంగా కనపడుతోంది. చూడాలి. ఇప్పటికైతే కోర్టు తీర్పు వాయిదా పడింది కాబట్టి కొద్దిగా ఈ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. తర్వాత తీర్పు వెలువడిన తర్వాత గట్టిగానే మరో చెంపదెబ్బ పడే అవకాశం కనబడుతోందన్నది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. చూడాలి ఏం జరగబోతుందో.